హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అదే నా కోరిక అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఒక చిన్న పిల్ల విషయంలో ఇలా జరిగింది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాధాకరం అంట. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి, రోజు రోజు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అందరం బాధపడుతూ ఒక 2-3 రోజులు ఈ వీడియో ఇలాగ వైరల్ అవుతూ ఉంటాయన్నమాట. తర్వాత మళ్ళీ యథావిధిగి తదాస్థానం అనమాట. మళ్ళీ మళ్ళీ ఇంకో జరుగుతుంది, ఇంకో మహిళ విషయంలో, ఇంకో పాప విషయంలో. ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఏదో ఒక చోట అమ్మాయిలు, ఆడపిల్లలు బలి అవుతూనే ఉన్నారనమాట. నిజంగా చాలా అంటే చాలా దుస్థితమైన స్థితిలో ఉన్నాము. ఆడపిల్లల్ని ఒకరి దగ్గర వదిలిపెట్టి ఇలా వెళ్ళేసి వద్దామన్నా కూడా భయం వేస్తుంది. ఒక కన్న తల్లిలాగా చెప్తున్నాను. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీ పిల్లల్ని మీరు ఎవ్వరి దగ్గర నమ్మకం పెట్టి వదిలివేసి వెళ్ళకండి. మీ కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు వదిలివేసి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులు అలాంటివి అన్నమాట. నమ్మకం లేదు, అలాంటి సిచ్యువేషన్. తాతయ్య, మామయ్య, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి ఏ వరుసలు లేవన్నమాట. ఒక ఆడదైతే చాలు, వాడికి ఒక చిన్న పిల్లని కూడా వదలట్లేదండి. మూలకున్న ముసలమ్మను కూడా వదలట్లేదు ఈ రోజుల్లో. ఇలాంటి కేసులు అయితే మనం రోజు చూస్తూనే ఉన్నాము. అలాంటప్పుడు మనం మన పిల్లల్ని వదిలేసి వేరే దేశాల్లోకి వెళ్ళి వాళ్ళ కోసం మనం ఎంతో కష్టపడి సంపాదించి మన పిల్లల్ని మనం మనలా కాకుండా మంచిగా చదివించుకొని వాళ్ళకి జాబ్ రావాలని ఎన్నో ఆశలతోటి చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ కష్టపడుతూ వాళ్ళని చదివించాలని ఆశతో ఉన్నారనమాట. అలాంటి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు అక్కడ ఉంటారనమాట. ఈరోజు జరిగిన ఈ కేసు వచ్చేసి ఇది రియల్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాధాకరం అనమాట. ఒక మధ్యతరగతి వాళ్ళు కోవైట్లో ఉన్నారనమాట. భార్యాభర్తలు. వాళ్ళకు ఒక పాప అండి. వాళ్ళ ఊరు వచ్చేసి ఓబులపాలెం, అన్నమయ్య జిల్లా అనమాట. అక్కడ వీళ్ళది ఒక చిన్న గ్రామము. ఆ గ్రామంలో వీళ్ళకు అంటే వాళ్ళకు ఉండడానికి వాళ్ళకు వసతులు అనేవి సరిగా లేవు. అందుకోసం అనేది అంటే వాళ్ళు బతకడానికి అనేవి వాళ్ళకైతే వసతులు లేవన్నమాట. అంటే వాళ్ళకు చేసుకోవడానికి కూలి పనులైనా కూడా సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు వలసకైతే వెళ్ళారనమాట. కువైట్ వాళ్ళ ఊరిని వదిలేసి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు కష్టపడి సంపాదించి మా పిల్లలు మాలాగా ఉండొద్దని చిన్నప్పుడే ఆ పిల్లని వాళ్ళకున్న ఒకే ఒక్క కూతుర్ని వాళ్ళ అమ్మకి ఇచ్చేసి తనైతే వెళ్ళిపోయిందనమాట. ఈ ప్రసాద్ అలాగే వాళ్ళ భార్య ఇద్దరు కలిసి అయితే కోవైట్లో ఉంటారు. వాళ్ళ పాపనైతే వాళ్ళ అమ్మ దగ్గర ఉంచి వాళ్ళిద్దరైతే కోవైట్లో ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళ అమ్మకి పాపకు కావాల్సినవి ఇచ్చుకుంటూ వాళ్ళ అమ్మ అయితే చదివించుకొని ఉంటుందన్నమాట. రీసెంట్గా వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి కొంచెం వాళ్ళకు కూడా వాళ్ళు మధ్యతరగతి వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్లో కొంచెం కష్టాలు రావడం వల్ల వాళ్ళ అమ్మ కూడా రీసెంట్గా వచ్చేసి కోవైట్ అయితే వచ్చేసిందనమాట. వచ్చేసేటప్పుడు వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చేసి తన చిన్న కూతురు ఉంటుంది కదా, ప్రసాద్ వాళ్ళ మరదలు అనమాట, వాళ్ళ దగ్గర ఉంచేసి వచ్చిందనమాట. అప్పుడు వచ్చేసి ప్రసాద్ వాళ్ళ భార్య వచ్చేసి ఇంకా 4 monthsలో నేను వచ్చేస్తానమ్మా, సరే నేను వచ్చేస్తాను, అయితే వాళ్ళ అమ్మ వస్తుంది కాబట్టి నా కూతురుని తెచ్చుకోవడానికి నేను వచ్చేస్తాను అంటే వాళ్ళ చెల్లె వచ్చేసి లక్ష్మి అనమాట. అక్క పర్లేదు, నేను ఉంచుకుంటాను, నాకు పిల్లలు లేరు కదా, నేను ఉంచుకుంటాను, పర్లేదు, నువ్వేం రావద్దులే, నేనే ఉంచుకుంటాను పాపని అని చెప్పిందనమాట. అప్పుడు వీళ్ళు కూడా నమ్మేసి సర్లే చెల్లె ఉంచుకుంటుంది కదా, ఒక 4 months తర్వాత మళ్ళీ నేను వెళ్ళేస్తానని అనుకొని సర్లే చెల్లె దగ్గర ఉండొచ్చులే అనుకొని వీళ్ళు కాముగానే ఉన్నారనమాట. అప్పుడు నమ్మిపోయారనమాట వీళ్ళు, పర్లేదు చెల్లి ఉంచుకుంటుందని. వాళ్ళ చెల్లి దగ్గర ఉన్న ఒక 2 వారాల్లోనే వాళ్ళ చెల్లి అయితే వాళ్ళ అక్కకి ఫోన్ చేసిందంట ఫ్రెండ్స్. అక్క, నేను పాప ఉండడం వల్ల మాకు గొడవలు అవుతున్నాయి, మా పరిస్థితి అయితే బాగాలేదు, పాపని తీసుకుపోని ఫోన్ చేసిందనమాట. అదేంటి ఇంతకు ముందుకి 2 వారాలే అయ్యింది కదా, ఎందుకు ఇలా చెప్తుంది, ఏమైంది అనుకొని సర్లే ఇలా చెప్పింది కదా అని తన లక్ష్మిని అయితే ప్రసాద్ వచ్చేసి వాళ్ళ భార్యను అయితే కోవైట్ నుండి ఇండియాకి అయితే పంపించాడు అనమాట. అప్పుడు వాళ్ళ భార్య వచ్చిన తర్వాత వాళ్ళ కూతుర్ని దగ్గరికి తీసుకొని ఇంటికి వచ్చాక అడిగితే చెప్పిన విషయం వచ్చేసి చాలా బాధాకరం అనమాట. చిన్న పాప, తనకు వచ్చేసి 11 ఏళ్ళు అనమాట. 11 ఏళ్ళ పాప అంటే అన్నీ ఏం తెలియదండి ఈ రోజుల్లో, అన్నీ తెలుసు అనుకుంటారు. చిన్న పిల్లే కాబట్టి భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళ తాత అంటే ఇప్పుడు లక్ష్మి ఉన్నాడు కదండి, ప్రసాద్ వాళ్ళ మర్దల్ వాళ్ళ మామయ్య అనమాట. వాళ్ళ మామయ్య వచ్చేసి అంజనేయులు అంట. తను వచ్చేసి ఈ పాప పడుకున్నప్పుడు ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆ పాప నోరు మూసేసి ఆ బట్టలు విప్పేసి అమ్మాయిని బలాత్కారం అయితే చేయబోయాడని ఆ పాప అయితే చెప్తుందనమాట. ఏడుస్తుంది, భయపడుతూ చెప్తుందనమాట. అలా చెప్పినప్పుడు ఒక తల్లిగా ఆ తల్లి రియాక్షన్ ఎలా ఉంటుంది నిజంగా తట్టుకోలేదు. ఆమె ఏడుస్తుంటే అయితే నిజంగా చాలా బాధేసింది.
అసలు అలా చెప్పినప్పుడు ఒక తల్లిగా చిన్న పిల్ల అది కూడా దూరంగా ఉండి రోజు వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కువగా హగ్గింగ్ అనేవి అలాంటివి కూడా ఉండవు. అలాంటప్పుడు రాగానే పాప ఇలా చెప్పేసరికి చాలా బాధేస్తుంది. నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే. చిన్న పాప ఎప్పుడూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దూరంగా ఉన్న పేరెంట్స్ అయితే ఎప్పుడు భయపడుతూనే ఉంటారనమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ రోజుల్లో ఏంటంటే కన్న తల్లిదండ్రులని నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట. ఒక తండ్రి కూడా మనం నమ్మలేము. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి. దయచేసి చెప్తున్నాను తల్లిదండ్రులకి, మీ పిల్లల్ని ఎవ్వరి దగ్గర విడిచిపెట్టి వెళ్ళకండి. మీరు సంపాదించేది ఎన్ని వందలైనా ఎన్ని వేల కోట్లైనా మీ పిల్లల కోసమే. మీ పిల్లల్ని మీ పక్కనే ఉంచేసుకోండి. మీరు కష్టం చేసుకోండి. ఉన్నది కొంతలో అయినా మీ పిల్లలు పెట్టుకుంటూ హ్యాపీగా చూసుకోవడం బెస్ట్. ఈ రోజుల్లో వేరే వాళ్ళ దగ్గర ఉంచేసి సంపాదించి మీ పిల్లలకు పెడితే ఇలాగే ఉంటాయి అన్నమాట. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఆ పాప అలా చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చేసి ఇలా జరిగిందని ఇక తన చెల్లికి కూడా అడగకుండా, అడిగితే ఇంకా అది బ్లేమ్ అయిపోతుంది అనమాట. నలుగురిలోకి తెలిసిపోవడం వల్ల పాప పరువు పోతుంది. అలాగే ముందే చిన్న పిల్ల, చదువుకునే పిల్ల, ఇలాంటివి బయటికి వెళ్తే బాగుండదు అనుకొని వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సరే నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళి దగ్గరలో అలా ఊర్లో ఉన్నాం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి అయితే కంప్లైంట్ ఇవ్వమని చెప్తే అక్కడికి వెళ్ళి ఇది సార్ అని కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వచ్చేసి వాళ్ళని పిలిపించేసి వాళ్ళ చెల్లిని అలాగే వాళ్ళ మర్దిని అలాగే ఆ ముసలయ్య ఆంజనేయులు వాళ్ళ మామయ్యని ముగ్గురిని పిలిపించి వాళ్ళకైతే క్లాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పేసి వాళ్ళని పంపించారంట. కాసేపు మాట్లాడి ఇక సర్లే అయిపోయింది అనుకొని ఇక తను కూడా అయిపోయింది పోలీసులకు చెప్పేశాం కదా, వాళ్ళు చెప్పింది ఇంకా కరెక్ట్, వాళ్ళు చెప్పింది ఇంకా ఇంతకు మించి మనం ఏం చేయలేం కదా అనుకొని వాళ్ళంతటా వాళ్ళు ఉండి ఇంకా పాపనైతే హాస్టల్లో వదిలేసి తనైతే మళ్ళీ కువైట్కి అయితే వెళ్ళిపోయిందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చేసి తను వచ్చేసి మా మీద కేసు పెట్టేసింది. మా అక్క కూతుర్ని ఏం చేసినాం, వాళ్ళు ఏం చేయలేకపోయారు, అవేం చేస్తుంది, మేము డబ్బులు ఇచ్చి మరి పోలీసులకి డబ్బులు ఇచ్చి మేము మేనేజ్ చేసాము, ఆమె ఏం చేసింది, కేసు పెట్టి మాత్రమే ఏం చేసింది, ఆమె ఏం చేయలేదని వాళ్ళ చుట్టాలందరికీ చెప్పేసి బ్లేమ్ చేసిందంట. మొత్తం ఇలా చేసేసరికి వాళ్ళకు ఒక కన్న తండ్రికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. వాళ్ళు కేసు పెట్టడం వల్ల వాళ్ళ పాప పరువు పోయింది. అలాగే కేసు పెట్టిన వల్ల వాళ్ళకి ఏమి లాభం లేదు, పాప పరువు పోయింది, ఇటు చూస్తే ఇటు లేదు. ఆ పాప ఆ సిచ్యువేషన్ ఒక తండ్రికి నాన్న నాకు ఇలా జరిగింది అంటే ఒక తండ్రి ఏం చేయగలడు? మీరే చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా ఒక తండ్రి చేసిందైతే కరెక్టే, కాకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా అంటారు. కానీ చట్టం దగ్గరికి వాళ్ళు ఫస్ట్ అయితే వెళ్ళారు. వాళ్ళు న్యాయంగా పోరాటం చేసినప్పుడు వాళ్ళకు న్యాయం అయితే జరగలేదు. వాళ్ళ అమ్మ చెప్తూ ఉందన్నమాట, పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని చెప్పారు. ఇలా జరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ చెప్తే మళ్ళీ ఇలా పోలీసులు ఇలా డబ్బులు తీసుకొని కేసు ఇలా ఫైల్ చేశారంట, మీరు డబ్బులు తీసుకొని కేసు కోచేశారంట అని ప్రసాద్ వాళ్ళ భార్య మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి కలిగితే అప్పుడు పోలీసులు మేమేం డబ్బులు తీసుకోలేదు, మేమేం చేయలేదు అని మళ్ళీ వాళ్ళ చెల్లిని వాళ్ళ మర్దిని పిలిపించి అడిగితే అప్పుడు వాళ్ళ భార్యని కాసేపు బయట కూర్చోబెట్టారంట. ఒక అరగంట సేపు బయట కూర్చున్న తర్వాత వాళ్ళ చెల్లి వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంట. అప్పుడు పోలీసులు వచ్చేసి ఈమెని నువ్వు వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం వల్ల నీ చెల్లి వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు బొమ్మ వచ్చేసి నీ చేతిలో లేదు, వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు వినాలి, నువ్వేం చేయలేవు, ఇప్పుడు వచ్చేసి నీ మీద కేసు అయితే ఫైల్ అవుతుంది, నువ్వేం చేయలేవు, నీ కోవైట్ పాస్పోర్ట్ ఇవ్వు, అన్ని ఇచ్చేసి నువ్వు ఇక మీద కోవైట్ కూడా వెళ్ళేది లేదు, నీ భర్తను కూడా పిలిపిస్తాము, మిమ్మల్ని అందరినీ జైల్లో ముగ్గురిని బట్టలు ఇప్పి మరి కూర్చోబెట్టి కొడతామని చెప్పారంట ఫ్రెండ్స్ పోలీసులు అయితే. ఆమె అయితే చెప్తూ ఉంది, మస్తుగా ఏడుస్తుంది, అసలు చాలా బాధేస్తుంది, మేమైతే చనిపోతాము, మా వల్ల కాదు, ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగదు, ఈ పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు అని చాలా ఏడుస్తున్నారు. ఇప్పుడైతే వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి కువైట్లో ఉన్నారు. అసలు ఎవ్వరు అడిగినా కూడా వాళ్ళైతే ప్లేస్ కూడా చెప్పట్లేదనమాట. మేము చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నాము, మా వల్ల కాదు. అయితే వీళ్ళు వద్దామనే లోపే పోలీసులు ఇలా అన్నారు కదా, ఇంకా మాకు ఎక్కడ న్యాయం జరగదు, వద్దు మేము చనిపోతాము అని అయితే వాళ్ళైతే అంటున్నారు ఫ్రెండ్స్. నిజంగా చాలా బాధేస్తుంది, ఒక తల్లిగా తను చెప్తూ ఉంటే చాలా బాధేస్తుంది. పోలీసులు అయితే ఇలా మాట్లాడారనే చెప్తూ ఉన్నారనమాట. అది అలాంటి సిచ్యువేషన్లో న్యాయం జరగాల్సింది మాకు అన్యాయం జరిగిందని మేము వెళ్తే తిరిగి మా మీదకే కేసు వేస్తున్నారు ఏంటి అని. ఇక ఒక తండ్రిగా తను ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగదు, నా కూతురు నన్ను ఇలా అడిగింది, నా కూతురి పరువు నా పరువు,
ఎక్కడికి వెళ్ళినా ఇంకా నాకు న్యాయం జరగదు, ఏం చేసినా నేనే చెయ్యాలి అనుకొని ఎవ్వరికి చెప్పకుండా ప్రసాద్ అయితే ఇండియాకి అయితే వచ్చేసాడనమాట. 4 days వచ్చేసి సెలవు తీసుకొని తన భార్యకు కూడా చెప్పకుండా అయితే కువైట్ నుండి ఇండియాకి వచ్చేసాడనమాట. వచ్చిన తర్వాత నైట్ వచ్చేసి ఆంజనేయులు ఉన్నాడు కదా, ఆరు బయట వచ్చేసి పడుకున్నాడంట. అక్కడే ఉన్న ఒక ఇనపరాడు తీసుకొని తన తల మీద అయితే 2 వేశాడంట. కానీ తను చెప్తున్నాడు ఏంటంటే, నేను చంపే ఉద్దేశం అయితే నాకు లేదు, నేనైతే ఓన్లీ తను సచ్చిన శివంలాగా పడి ఉండాలని మాత్రమే కొట్టాను, కోమల్లోకి వెళ్ళిపోవాలి, నా కూతుర్ని ఇలా చేశాడు, తగిన శాస్తి వీనికి జరగాలి అన్న ఒకే ఒక దాంతో మాత్రమే నేను అతన్ని కొట్టాను. కానీ అతన్ని చంపాలని నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు, తన మీద నాకు ఎటువంటి పగ కానీ ఏమీ లేదు, నా కూతురు ఇలా ఎందుకు చేశాడు అన్న ఒకే ఒక కోపంతో నేనైతే కొట్టాను. కానీ తను చనిపోతాడని నేను అనుకోలేదని తనైతే క్లియర్గా చెప్పాడు ఫ్రెండ్స్. అతను చంపిన విషయము, అతను ఇండియాకి వచ్చిన విషయము, ఇండియా నుంచి కువైట్ వెళ్ళిన విషయం కానీ ఎవ్వరికి తెలియదు అనమాట. తను కొట్టేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ కువైట్కి యథావిధిగా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి తనైతే చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళకి 2 days తర్వాత తెలిసిందంట చనిపోయాడని. వీళ్ళకి కూడా అతనే చంపాడన్న డౌట్ అయితే అస్సలు రాలేదంట. పోలీసులు అడిగితే ఇది సార్ మాకైతే ఎవ్వరు శత్రువులు లేరని ఆమె ఉన్నది కదా అలా కోడలు అయితే చెప్పిందంట. అప్పుడు పోలీసులకు కూడా ఎటువంటి ఆధారం అయితే లేకుండా వాళ్ళైతే కేసు ఇంకా అనుమానాస్పదంగా ఉందని వాళ్ళైతే కేసు అయితే ఫైల్ చేసుకున్నారు. 2 days తర్వాత ఇక ప్రసాద్ ఇంకా ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే ఒకటి రివీల్ చేశాడు ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. ఒక కన్న తండ్రిగా తను చేసింది అయితే కరెక్ట్, చట్టం పరంగా ఇతను చేసింది రాంగ్ అని చాలామంది అంటూ ఉన్నారు. కాకపోతే తను చట్టరీత్యంగా కూడా వాళ్ళు వెళ్ళారు, కానీ వాళ్ళకు న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోతేనే తను ఇలాంటి పని చేయాలనుకున్నాడు, అంతేకాని అదేదో ముందే జరిగితే వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసేవాళ్ళు కాదు, తను చనిపోయేవాడు కాదు, ఇలాంటి దుస్థితి అసలు ఇంత జరిగేది కాదు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు లైఫ్లు, వాళ్ళ పిల్ల లైఫ్ కూడా స్పాయిల్ అయ్యే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఎంతో కష్టపడి కువైట్లో కష్టపడి వాళ్ళ కూతుర్ని చదివించుకొని మంచి స్థాయిలో ఉండాలని వాళ్ళు ఎంతో అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయేసరికి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్. ఎవరు చెప్పినా వినట్లేదు, పోలీసు వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా వినట్లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనుషులు చనిపోతేనే కానీ కేసులు చట్టాలు కానీ ముందుకు రావు అనిపిస్తుంది. తను చెప్పిండనమాట, పోలీసులు ఇలా చెప్పారు, నీ కూతురికి ఏమైంది, నీ కూతురు ఏమైనా చనిపోయిందా, బాగానే ఉంది కదా, నీ కూతురు ఏం చనిపోలేదు కదా అన్నారంట పోలీసులు అయితే. ఒక అమ్మతోటి ప్రసాద్ వాళ్ళ భార్యతోటి, ఎందుకు నువ్వు ఇంతలా చేస్తున్నావు, నీ కూతురు ఏం చనిపోలేదు కదా అన్నాడంట. ఒక తల్లిగా అలా అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? అంటే చనిపోతేనే కేసులు తీసుకుంటారా, చనిపోయిన తర్వాత నువ్వు కేసు తీసుకొని ఏం లాభం లేదు కదా, అంటే నా కూతురు చనిపోతేనే వీళ్ళు కేసు తీసుకుంటారా అనుకొని ఒక తండ్రిగా ఎంత మనస్తాపానికి గురి అయి ఉంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు ఫ్రెండ్స్. తనైతే ఎవరికి ఏ అని చేయలేదు, ఇలాంటి వాడు కూడా కాదు. తను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట తనకి. అక్కడ జరిగే విశేషాలన్నీ, మనకు కువైట్లో జరిగే విశేషాలన్నీ మనకి ఇండియాకి తెలియజేస్తూ ఉంటారనమాట. ఇది అనమాట ఫ్రెండ్స్. మీకు ఇది కరెక్టా రైట్ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ మీ పల్లెటూరు అమ్మాయిని ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఓకేనా. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు వచ్చేసి వాళ్ళ ప్రసాద్ వాళ్ళ మరదలు వచ్చేసి ఒక మాట చెప్తూ ఉందన్నమాట, న్యాయం జరిగేది వాళ్ళకి కాదు మాకు అంటుంది. నిజంగా తనకు 11 years అవుతుందంట ఫ్రెండ్స్, పిల్లలు లేక 11 years అవుతుంది. తనే నీ కూతురు అదే స్థానంలో ఉంటే అలాగే మాట్లాడతావా తల్లి? నిజంగా అయితే చాలా బాధేసింది అనమాట. ఇలా కూడా మాట్లాడతారా? సొంతం నీ అక్క కూతురు ఒకటి, నీ కూతురు ఒకటి అనిపించింది. నీ కూతురైనా నీ అక్క కూతురైనా ఒకటే. నీ మామ అలా చేశాడు, నా మామకి కాలు బాగాలేదు, నా మామకి హాస్పిటల్కి ఇంకా వెళ్తూనే ఉన్నాడు, అలాంటి వాడు ఇలా చేశాడంటే నేను ఎలా నమ్ముతాను? నా మామ ఏం చేయలేదు కాబట్టి నా మామ సైడ్ నేను పోరాడుతున్నాను, మాకు న్యాయం జరగాలి, మమ్మల్ని రక్షించండి అని చెప్తూ ఉందన్నమాట. వాళ్ళు చేసేదంతా యూట్యూబ్ ఛానల్ కోసమే అంటున్నారు. ఏ తండ్రి ఒక యూట్యూబ్ ఛానల్ కోసం తన కూతురు పరువుని, తన కూతురు జీవితాన్ని పనంగా పెడతారు? నిజం చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా చెప్పండి? ఇలాంటి తల్లిదండ్రులు ఇంకా ఈ భూమి మీద అయితే లేరు. కానీ నిజంగా చెప్పాలంటే ఇదైతే
ఇదైతే కరెక్ట్ కాదు. ప్రసాద్ గారు చేసింది కరెక్ట్ నా దృష్టిలో అయితే. తను చెప్తూ ఉన్నాడు నేను చేసింది తప్పు, నేను లొంగిపోతానన్న తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే వాళ్ళకైతే లేదు. కాబట్టి వాళ్ళు చనిపోతా అంటున్నారు. నిజం చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక వాళ్ళకి చేస్తే తప్పకుండా మీరు అస్సలు చనిపోవద్దు, మీకు తగ్గ న్యాయం తప్పకుండా జరుగుతుంది. మీరు అస్సలు చనిపోతే మీ కూతురు ఉండేదే ఒకే ఒక్క కూతురు అన్నారు. గారాబంగా పెంచుకొని చూసుకుంటా ఒకే ఒక కూతురు ఏమైపోతుంది. మీ కూతురు కోసమైనా మీరు బ్రతకండి, మీకు న్యాయం జరుగుతుంది. ఎంతోమంది మీకు సపోర్ట్ చేస్తారు. తప్పకుండా మీరు బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి అన్నది నా కోరిక. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే విధంగా ఆ వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టేక్ కేర్.